శ్రీకృష్ణుడికి ప్రధానంగా 8 మంది భార్యలు. అందులో మొదటి భార్య రుక్మిణీదేవి. లక్ష్మీదేవి రూపంగా విదర్భరాజు భీష్మక కూతురిగా జన్మించి కృష్ణుడిని ప్రేమించింది. ఆ విషయం తెలిసిన కృష్ణుడు ఆమె స్వయంవర సమయంలో తీసుకుని వెళ్లిపోయాడు. దాంతో ఆమె సోదరుడు రుక్మి అడ్డుపడి కృష్ణుడి చేతిలో ఓటమి పొందాడు. రుక్మిణికి 9 మంది కుమారులు, ఒక కుమార్తె. వారి పేర్లు వరుసగా ప్రద్యుమ్న, చారుదేష్ణ, సుధేష్ణ, చారుదేహ, సుచారు, చారుగుప్త, భద్రచారు, చారుచంద్ర, విచారు మరియు చారుశీల. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో రెండవ భార్య జాంబవతి. లక్ష్మీ రూపంగా భల్లుకరాజైన జాంబవంతుడి కూతురిగా జన్మించింది. సమంత కమణిహారం కోసం వచ్చిన శ్రీకృష్ణుడితో 21 రోజులు అరివీర భయంకరమైన యుద్ధం చేసి మరణించాడు. అతని మరణ సమయంలో తన కూతురైన జాంబవతిని కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. జాంబవతికి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా విజయ్, క్రతు, సాంబ, సుమిత్ర, ద్రావిణ్, శతజిత్, పురుజిత్, వసుమన్, శాస్త్రజిత్ మరియు చిత్రకేతు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో మూడవ భార్య సత్యభామ. భూదేవి రూపంగా యాదవరాజు సత్రాజిత్తు కూతురిగా జన్మించింది. సమంత కమణిహారం విషయంలో శ్రీకృష్ణుడిని అనుమానించి నిందించిన కారణంగా సత్రాజిత్తు దానికి ప్రాయశ్చిత్తంగా తన కూతురైన సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం జరిపించాడు. సత్యభామకు 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా భాను, స్వభాను, సుభాను, భానుమను, ప్రభాను, అతిభాను, ప్రతిభాను, శ్రీభాను, బృహద్భాను మరియు చంద్రభాను. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో 4వ భార్య కాలింది. సూర్యుని కుమార్తె అయిన యమునాదేవినే కాలింది అని పిలుస్తారు. ఒకనాడు అర్జునుడితో కలిసి కృష్ణుడు యమునా నది వద్దకు వెళ్లిన సమయంలో కాలింది శ్రీకృష్ణుడిని చూసి ప్రేమిస్తుంది. ఆ విషయం అర్జును ద్వారా కృష్ణునికి తెలిపి ఆయనని పెళ్లి చేసుకుంటుంది. కాళిందికి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా శృత, కవి, వృష, వీర, సుబాహు, భద్ర, శాంతి, దర్శ, పూర్ణమాస మరియు చిన్నవాడు సోమక. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో 5వ భార్య నగ్నజితి. కోసల రాజైన నగ్నజిత్తు కుమార్తె నగ్నజిత. ఆమెనే సత్య అని కూడా పిలుస్తారు. నగ్నజిత్తు సత్య వివాహానికి ప్రకటించిన ఎద్దుల పోటీలో గెలిచి శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. నగ్నజితికి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా వీర, చంద్ర, అశ్వసేన, చిత్రగు, వేగవన్, వృష, అమ, శంకు, వసు మరియు కుంతి. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో 6వ భార్య మిత్రవింద. అవంతిరాజైన జయసేనుడి కుమార్తె మిత్రవింద. జయసేనుడు దుర్యోధనుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించిన స్వయంవరంలో మిత్రవింద శ్రీకృష్ణుడిని వరించింది. అది సహించలేకపోయిన ఆమె తండ్రి, సోదరులు కౌరవులతో కలిసి కృష్ణుడి మీదకు యుద్ధానికి వచ్చి ఓడిపోయారు. మిత్రవిందకి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా వృక, హర్ష, అనిల, రుద్ర, వర్ధన, ఉన్నాడ, మహాంస, పావన, వహ్ని మరియు క్షుధి. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో 7వ భార్య లక్ష్మణ. మద్రరాజైన బృహత్సేనుడి కుమార్తె లక్ష్మణ. బృహత్సేనుడు తన కూతురి కోసం ప్రకటించిన స్వయంవరంలో శ్రీకృష్ణుడు కౌరవులు, పాండవులు, జరాసంధుడితో పోటీపడి విలువిద్యలో గెలిచాడు. దాంతో బృహత్సేనుడు లక్ష్మణనిచ్చి వివాహం జరిపించాడు. లక్ష్మణకి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా ప్రఘోష, దాత్రవాన్, సింహ, బల, ప్రబల, ఊర్ధ్వగ, మహాశక్తి, సహ, ఓజ మరియు అపరాజిత. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలలో 8వ భార్య భద్ర. కాళికేయ రాజైన దృష్టకేతు కుమార్తె భద్ర. దృష్టకేతు భార్య కుంతీదేవి సోదరైన శృతకీర్తి. దృష్టకేతు భద్ర వివాహం కోసం నిశ్చయించిన స్వయంవరంలో ఆమె శ్రీకృష్ణుడిని వరించింది. భద్రకి 10 మంది కుమారులు. వారి పేర్లు వరుసగా సంగ్రామజిత్, బృహత్సేన, శూర, ప్రహరణ, అరిజిత్, జయ, సుభద్ర, వామ, ఆయుర్ మరియు సత్యక. మరింత సమాచారం కోసం మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.